పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 70 మంది మృతి చెందారు. 160 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. తర్లాయిట్ ప్రాంతంలో షియాలకు చెందిన ఓ మసీదు దగ్గర ఆత్మాహుతి జాంబ తనకు తాను పేల్చేసుకున్నాడు. తర్లాయి ప్రాంతంలో ప్రార్థనల కోసం మసీదు వద్ద గుమిగూడారు. అదే సమయంలో ఆత్మాహుతి బాంబర్ లోనికి దూసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. గేటు దగ్గర గార్డులు అడ్డుకోవడంతో అక్కడికక్కడే తనను తాను పేల్చుకున్నట్టు పోలీసులతో పాటు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దుండగుడు ముందుగా కాల్పులకు తెగబడి తర్వాత పేలుడుకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. పేలుడు తీవ్రతకు మసీదు ప్రధాన ద్వారం కుప్పకూలడంతో పాటు సమీప భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. ఎటు చూసినా చిన్న భిన్నమైన మృతదేహాలు, తెగిపడ్డ అవయవాలతో రక్తంతో ఘటనా స్థలి భీతావహంగా మారింది. దాడి తమ పనేనని ఇప్పటిదాకా ఏ ఉగ్ర సంస్థ ప్రకటించుకోలేదు. ఆత్మాహుతి బాంబర్ ఒక విదేశీయుడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతను పాకిస్తాన్ తాలిబాన్ సభ్యుడని భావిస్తున్నారు. అయితే ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. తమ లక్ష్యం ఎప్పుడు పాక్ సైన్యం మాత్రమేనని చెప్పుకొచ్చింది.